వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వివేకానంద పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆందోళన. ఖమ్మం అడిషనల్ కలెక్టర్ ఇంట్లో చోరీ. అవకాశం ఇస్తే ప్రజల సమస్యలను పరిష్కరిస్తా ఏపీ రామయ్య యాదవ్. సిఆర్పీఎఫ్ ఫోర్స్ తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పాలకుర్తి పోలీసులు. నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు తెచ్చా ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు. ఐపీఎస్ పాఠశాలలో ఉచిత మేఘ దంత వైద్య శిబిరం. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా వివేకానంద పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆందోళన. తరగతులు నిర్వహించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మంచిర్యాలకు చెందిన వివేకానంద పాలిటెక్నిక్ కళాశాల యాజమాన్యంపై చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతూ కళాశాల విద్యార్థులు ఉద్యమించారు. కళాశాలలో భాగస్వామ్యమైన కరస్పాండెంట్ సిద్ధయ్యకు చెందిన మందమరిలోని లిటిల్ ఫ్లవర్స్ ఉన్నంత పాఠశాల వద్ద మంగళవారం కళాశాల విద్యార్థులు తమకు న్యాయం చేయాలని కోరుతూ పాఠశాల ఎదుట నినాదం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ రానున్న నెలలలో తమకు సెమిస్టర్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో గత 3 నెలలుగా తమకు ఎలాంటి తరగతులు నిర్వహించడం లేదని, కళాశాలలను సైతం మూసివేస్తామని తెలపడంతో తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితులలో తాము ఇతర కళాశాలలో చేరలేని పరిస్థితిలో ఉన్నామని, కళాశాలను యథావిధిగా నిర్వహిస్తూ తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన స్పందన కరువైందని తమ ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానంద పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి వచ్చినాం. ఈ సిద్ధయ్య సార్ ఇంకా నరసింహరావు అనే సార్ వివేకానంద పాలిటెక్నిక్ కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ నుండి ఏం రెస్పాండ్ కూడా కావట్లేదు. 2 months నుంచి మేము యథావిధిగా కాల్ చేస్తున్నా కూడా వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతలేరు. లాస్ట్ మండే వస్తామని చెప్పి ఇప్పటి వరకు కాలేజ్కి రాలేదు. మేము కాల్ చేస్తే తను కాల్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. మేడం ఇప్పుడు మేము వచ్చి మేడం తోటి, మేడం ఇట్లా మాకు రమ్మ మేడం కావాలి అని అంటే, రమ్మ మేడం లేదు తను లీవ్లో ఉన్నారని చెప్పింది. కానీ మాతో మాట్లాడింది ఈ స్కూల్ యొక్క లిటిల్ ఫ్లవర్ స్కూల్ యొక్క ప్రిన్సిపలే మాట్లాడిరు. బట్ తను కొంచెం రూడ్గా మాట్లాడారు. మేము యాజ్ ఎ స్టూడెంట్స్ ఎంత నీట్గా మాట్లాడినా కూడా తను అంతా రూడ్గా మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూషన్ అని అన్నారు. ఆ సార్ని అడిగితే సార్ లేరు అని చెప్తున్నాడు. చెంప వాళ్ళ కొడతా అని కూడా అన్నారు. ఈ స్కూల్ యొక్క సిద్ధయ్య సార్ వాళ్ళ వైఫ్ మాట్లాడారు మాతోటి. మేము ఇప్పటికి కూడా తనని పిలిచి సార్ని పిలవండి అని చెప్తే సార్ లేడు, సార్ మాట్లాడాడు, మాకు ఉన్న కాలేజ్కి ఏం సంబంధం లేదు అన్నట్టుగానే తను మాట్లాడుతుంది. కానీ సరే మేము వచ్చి కాలేజ్లో మాట్లాడతామన్న, మాకు నెక్స్ట్ మంత్ నుంచి సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి మాకు కాలేజ్లో ఒక్క ఫ్యాకల్టీ సరిగ్గా లేదు, ఏం సిలబస్ కాలేదు, మేము ఎగ్జామ్స్ ఎట్లా రాసారు, అసలు ఏం ఎక్విప్మెంట్స్ కూడా లేవు. ల్యాబ్స్ అని అంటున్నారు. 8,500 అని ల్యాబ్ ఫీజు కట్టించుకున్నారు. కానీ మాకు 1 year కాలేజ్ మరి మేము నెక్స్ట్ 2 years ఎట్లా వెళ్ళాడు, మా సీనియర్స్ ఎట్లా అయిపోవాలి వాళ్ళది. తర్వాత ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని ఉన్నది. మాకు తర్వాత కేసీ వేస్తామని అనుకుంటా మాట్లాడుతున్నారు. ఇక్కడ స్కూల్ నుంచి వెళ్ళకపోతే కేసు చేస్తామనుకుంటా మమ్మల్ని బెదిరిస్తున్నారు. థ్యాంక్ యూ. 3 years నుంచి వాళ్ళు ఏమన్నారు, ఫస్ట్ మీరు రండి, అడ్మిషన్స్ అప్పుడైతే రండి అని కాల్ చేసారు, ప్యాంప్లెట్స్ సెండ్ చేసారు, అవన్నీ వేసారు. మా పేరెంట్స్ని రమ్మని చెప్పారు. మా పేరెంట్స్ వచ్చిన తర్వాత ఒక డేట్ ఇచ్చారు, రమ్మని చెప్పారు పేరెంట్స్కి. కానీ పేరెంట్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎవ్వరు రెస్పాన్స్ కాలేదు. ఇంకా వారు కాలేజ్కి కూడా రాలేదు. ఇంకా మేము ఇక్కడ వచ్చి అడిగితే మేడం ఏమంటుంది, మేము అంత పొలైట్గా మాట్లాడితే మేడం ఏమంటుంది, మీ ఫస్ట్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ అని అంటుంది. మళ్ళీ చెంపవల కొడతా అని రూడ్గా మాట్లాడుతుంది. మేము జస్ట్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ కోసం వస్తున్నాం సార్. మేము ఇక్కడ మాకు ఎడ్యుకేషన్ లేదు, ఏం లేదు, మాకు సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మాకు ఇక్కడ జస్ట్ ఇల్లు ఉన్నదని తెలిసింది కాబట్టి మేము వచ్చినాము. మేము స్కూల్కి వచ్చి రాలేదు. వాళ్ళకి జస్ట్ అసలు
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఎగ్మనూరు పట్టణంలోని 5వ వార్డు యందు విస్తృతంగా పర్యటించి వార్డులోని ప్రతి ఇంటికి తిరిగి పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికార వైసీపీ పార్టీ 5 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిన మోసాలని ఒక్కొక్కటిగా వివరిస్తూ రాబో రోజులలో ఉమ్మడి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేపట్టబోయే సూపర్ 6 పథకాలను గురించి ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్న ఎగ్మనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ డిబివి జయనాగేశ్వర్ రెడ్డి. అభ్యర్థిగా ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి మళ్ళీ నన్ను పెట్టడం జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ గెలిచిన వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేకి రేపు మళ్ళీ వైసీపీ తరఫున మీకు ఓట్లు అడగడానికి వచ్చే అభ్యర్థికి కానీ కళ్ళకు కట్టేటట్లుగా ఈ 5 సంవత్సరాలు ఎన్ని మాటలు ఇచ్చి మాటలు తప్పారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు మొట్టమొదటిగా ఏం చెప్పాడు తల్లి జగన్ పాదయాత్ర ముందు? హెలికాప్టర్ ఎక్కాడు, ఇంతవరకు దిగలే, తిరుగుతానే ఉన్నాడు హెలికాప్టర్, పరదాలు కట్టుకొని పోవడం. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా వచ్చినాడమ్మా ఇక్కడికి? ఒక్కసారైనా వచ్చి పలికినాడా ఏమైంది ఏం సంగతిని? ఈరోజు ఎమ్మెగనూరు టౌన్లో చూస్తే మీరు ఈ రోడ్డు చూస్తే నాకు బాధ కలుగుతాను. నేను ఓడిపోయే ముందర డబ్బులు పెట్టి శాంక్షన్ చేసి పెట్టిపోతే కూడా ఇంతవరకు ఇక్కడ ఈ రోడ్డు పిడికిడు మన్నేసిన పాపాన పోదు. 5 సంవత్సరాల క్రితం మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు ఆ రోజు చెప్పా, తల్లి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు వేసిన రోడ్లు మళ్ళా రోడ్డు వేయాలంటే మోహన్ రెడ్డి కొడుకే వేయాలని చెప్పా మీ గారు. చెప్పినట్టుగానే డబ్బులు శాంక్షన్ చేసి పెట్టిపోయినా ఈ రోజుకి ఓడిపోయిన తర్వాత ఇంతవరకు మన్ని కూడా వేయలేదంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం చేసుకోవాలి. రెండోది, 5 సంవత్సరాలు మీకందరికీ ఏం చెప్పినారు తల్లి? నేను ఎలక్షన్ల ముందు మీ దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్న మీ అందరు కూడా ప్రతి ఇంటికి వచ్చాను నేను ఆ రోజు. మళ్ళా బాడుగలు కట్టుకోలేకపోతున్నాం, మాకు ఇల్లు లేవు, మాకు ఇబ్బంది ఉంది, కేవలం ఈరోజు మేము కాయ కష్టం చేసుకొని సంపాదించిన డబ్బులు ఇంటికి బాడు కట్టుకోవడానికి సరిపోతా ఉంది. గతంలో మీ తండ్రి మోహన్ రెడ్డి గారు బివి మోహన్ రెడ్డి గారు పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు చూస్తే గంధాశ్రమని మళ్ళీ ఈ రోడ్డు ఎందుకు ఆపుతాం? ఇంక రేపు రానియమ్మా, కొద్ది రోజులు 40 రోజులు ఆగండి, దాన్ని ఏం చేయాలో చేస్తాం ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. అది అమ్మ నేను ఇంట్లో ఈ చెల్లి అమ్మా ముఖ్యమైన విషయం అడుగుతాను. నేను మీకు ఇంతకుముందు ఏడ్చొద్దు, నేను ఒకటే బాధపడద్దు, నేను ఒకటే చెప్తున్నట్టు, ఎవరైతే మీ స్థలాలు కబ్జాలు చేశారో అది మా తండ్రి గారు ఇచ్చిన ఆస్తి మీకు. నేనేం చెప్పాను మీకు ఇంతకుముందే మొదలు పెట్టేటప్పుడు, పొరపాటుగా మళ్ళా ఎంక్వైరీ చేపించి ఆ భూమి ఉంటే భూమి నీకు, లేకుంటే ఇల్లు, అది నేను నా బాధ్యత. ఎక్కడ కాదమ్మా ఇంక లేదమ్మా, ఇల్లు లేదు. అదేలే అమ్మా, నీకు ఒక్క ఇల్లైనా ఇచ్చినారా వీళ్ళు? ఈ 5 ఏళ్లలో ఒక్క ఇల్లైనా మీకు ఇచ్చినారా? వీళ్ళు ఏం చేస్తున్నారంటే అమాయకంగా మీకు 5 ఏళ్ళు మాటలతో గడిపినారు. ఎట్లా గడిపినారు అనుకోండి తల్లి, నీ పేరమ్మా శారదమ్మ, ఎట్లా గడిపినారంటే ఒక సంవత్సరం ఏమంటే ఒక సంవత్సరమో వాళ్ళ పేరు చేసుకుంటారు. ఇన్ని చేసిన తర్వాత ఈ రోజు మీకు ఒక ఇల్లు అయినా ఇచ్చినారా? ఇదే కదా అది తల్లి చెప్పేది. ఇంటికి వస్తుంది
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ వెంకట్రావుపేట గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోనరావుపేట మండలం కొండాపూర్ వెంకట్రావుపేట ఎంపీటీసీ వెంకట్రావుపేట బీఆర్ఎస్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ వార్డు సభ్యులు బుధవారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ విప్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నుంచి పార్టీలో చేరడం జరిగిందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందన్నారు. వీరికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము స్వాగతిస్తున్నాం. మరి గత ఎన్నికల కంటే ముందు కూడా రవీందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తి. మరి ఈ 5 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో పదవి మాత్రమే ఉంది కానీ అనేక కష్ట నష్టాలకు ఓర్చి ఒక వ్యక్తి డిక్టేటర్షిప్తోని మరి వీళ్ళు ఎంతో నలిగిపోవడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే మరి ప్రజలకు మనము సేవ చేసినటువంటి వాళ్ళం అయితే అనే ఉద్దేశంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రభుత్వ వైపు ఆది శ్రీనాన్న గారి ఆధ్వర్యంలో పార్టీలో జైలు కావడం జరిగింది. మరి అట్లాగే గ్రామంలో వీరి సేవలు కూడా చాలా అవసరం. కాంగ్రెస్ పార్టీకి మరి వీరు మరింత సేవ చేయాలని కోరుకుంటూ మరి అలాగే ఇంతకుముందు టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా చేసినటువంటి చెరుకుపల్లి నరసింహారెడ్డి గారు కూడా అలాగే చెరుకుపల్లి భీమారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఆశయాలు నచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు చూసి వారు కూడా మా వంతు చేయుతగా ప్రజాసేవ చేయడానికి మేము ముందు ఉంటామనే ఉద్దేశంగా మరి పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వారికి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము స్వాగతిస్తున్నాం. అట్లాగే వెంకట్రావుపేట గ్రామంలో జరుగుతున్నటువంటి ఏ కార్యక్రమమైనా కాంగ్రెస్ పార్టీగా మేము ముందుండి ఈ ప్రజా అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి దిశానిర్దేశ కార్యక్రమాలకు మేము మా వంతు చేయుతనిచ్చి ప్రజలకు అండదండలుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వెంకట్రావుపేట కొండాపూర్ గ్రామానికి చెందినటువంటి మండల పరిషత్ సభ్యులు ఎంపీటీసీ గారు టీఆర్ఎస్ పార్టీ నుండి రావడం శుభసూచకం. పల్లె రవీందర్ రెడ్డి, పల్లె మంజుల రవీందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఈరోజు మా వేమవాడ గౌరవనీయులు మాన్యులు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి రావడం శుభసూచకం. వారు గత 5 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీలో నామాత్రమే కొనసాగారు. వారికి ఒక మండల పరిషత్ సభ్యురాలు ఉన్నప్పటికీ కూడా వారికి సరైన గౌరవం దక్కలేని ఉద్దేశంతోనే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే మనం ప్రజలకు సేవ చేయగలుగుతాం, కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ప్రజలకు సేవ చేయడం అనే ఆలోచన చేసుకొని పునరాలోచించుకొని మళ్ళీ తన సొంత గుడికి రావడం శుభపరిణామం. అలాగే రవీందర్ రెడ్డి గారు గతంలో కూడా గ్రామంలో అనేక కార్యక్రమాలు ముందుండి నడిపించారు. నాగసాధ్యమన్న గారి ఆధ్వర్యంలో అలాగే మరి ఇద్దరి ఆధ్వర్యంలో వెంకట్రావుపేటలో కాంగ్రెస్ పార్టీ గతంలో ఇప్పుడు కూడా పనిచేస్తారని చెప్పి నేను ఆశిస్తూ వారు రావడం మండల పక్షాన మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ రోజు నుండి కూడా మా కుటుంబ సభ్యులుగా భావించి మేము ప్రతి కార్యక్రమంలో వారి సేవలు మేము తీసుకుంటామని చెప్పి వారి గ్రామం నుంచి వారి సేవలు తీసుకుంటామని చెప్పి మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళని జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ చేరినందుకు మాకు ధన్యవాదాలు. సంతోషంగా ఉన్నది. ఇక్కడ గత ప్రభుత్వంలో మేము అక్కడ ఉన్నా కానీ మాకు సరైన అభివృద్ధి దొరకలేదు కాబట్టి గుర్తింపు కూడా మాకు ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చేరడం జరిగింది. మళ్ళీ ఆధ్వర్యంలో ఇక్కడ చేరడం జరిగింది.
దానికి ఇది సంతోషపడుతున్నాము. ఇక్కడికి వచ్చిన ఈ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కల్లూరు మండలం పోతల్లంక గ్రామంలో జరిగిన ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ 2024 ఎన్నికల ప్రచారం పోలిట్ బ్యూరో సభ్యులు మరియు మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి టీడీపీ జనసేన శాసనసభ అభ్యర్థి శ్రీ నక్క ఆనంద్ బాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి డాక్టర్ శ్రీ కనగల్ల మధుసూదన్ ప్రసాద్ మరియు పలు నాయకులు కొల్లూరు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన గడప గడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కనగల్ల మధుసూదన్ ప్రసాద్ మాట్లాడుతూ పోతల్లంక గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటింటికి తిరిగి అన్ని వర్గాల ప్రజలను కలవడం జరిగిందని, పోతల్లంక లంక గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా మాకు స్వాగతం పలకడం జరిగిందన్నారు. ఆదాలమ్మకి 1500 వస్తాయి నెలకి. తర్వాత 3 గ్యాస్ వస్తాయి. ఆదాలు బస్సు ఎక్కితే ఫ్రీ. చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000. పొలం ఉంటే కనుక 20,000. బీసీలకి 50 ఏళ్ళకే పెన్షన్, నెలకు 4,000 రూపాయలు. నాకు చాలా పథకాలు తెలుగుదేశం పార్టీ కూడా. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లూరు మండలం పోతార్లంక గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామంలో ప్రచారంలో భాగంగా అన్ని వర్గాల ప్రజలని ఇళ్లను సందర్శించడం జరిగింది. ఆ సందర్భంగా వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మాకు ఎదురేగి స్వాగతం పలుకుతూ ఈ రాక్షస పరిపాలన అంతమొందించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రజల స్పందనని కనుక మనం గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో 175 సీట్లు కూడా తెలుగుదేశానికి వచ్చే విధంగా ప్రజల స్పందన ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రజలు 5-7 సంవత్సరాల నుంచి పడిన కష్టాలన్నీ కూడా వివరిస్తూ ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి ఈ దుర్మార్గుడి పాలన నుంచి విముక్తి లభించిందని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో మే 13న ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ గ్రామం చూసినట్లయితే తెలుగుదేశం హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సిమెంట్ రోడ్లు కానీ, గుడి బడి అలాంటి ఏ పని ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేయడం జరిగింది. వాటన్నింటినీ ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తామని చెప్పి తెలియజేశారు. అదేవిధంగా ఇదే ట్రెండ్ రాష్ట్రం మొత్తం కూడా కొనసాగబోతోందని చెప్పి మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ మధ్య 2 రోజుల క్రితం మనం ప్రెస్ మీట్లో కూడా చూసాం. సొంత బాబాయిని చంపాడని చెప్పి వారి కుటుంబ సభ్యులైనటువంటి షర్మిల గారు, సునీత గారు తెలియజేసిన దాన్ని బట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి పాలవబోతున్నాడు అనేది మన అందరికీ అర్థమవుతోంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరొక్కసారి పత్రికాముఖంగా వారికి నేను మీడియా ముఖంగా వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరందరూ కూడా 5 సంవత్సరాలకు వచ్చే అత్యంత విలువైన ఓటును సద్వినియోగం చేసి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నరకాసుర పాలన అంతమొందుతుంది. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి మరియు సంక్షేమ పదంలో ముందుకు దూసుకెళ్తుంది. కాబట్టి మీరందరూ కూడా విజ్ఞప్తితో ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓటేసి అఖండ మెజార్టీని, అదేవిధంగా కూటమి అభ్యర్థులు పోటీలో ఉన్న చోట జనసేన గ్లాసు గుర్తుకు, బీజేపీ పోటీలో ఉన్న చోట కమలం గుర్తుకు కూడా ఓట్లేసి ఈ కూటమిని ఘన విజయాన్ని చేకూర్చడానికి మీరు అందరూ సహకరించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ములుగు జిల్లా ఏటూరు నగరంలోని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ ఇంట్లో చోరీ. ఖమ్మం అడిషనల్ కలెక్టర్ నూతి మసూదన్ ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. ఇంట్లోకి అక్రమంగా చొరబడి చోరీకి పాల్పడ్డ దుండగులు. చోరీ జరిగిన ఇంట్లో పరిశీలించిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామన్న సీఏ రాజు, ఎస్ఐ కృష్ణప్రసాద్.
జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్ర బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రారంభ కార్యమైన పుట్టభంగారంగా పిలువబడే మట్టి సంగ్రహణ కార్యక్రమంలో మృతికకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మట్టిని తమ పంట పొలాలలో వేసుకుంటే పాడి పంటలతో ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉంటారని విశ్వాసంతో భక్తులు మట్టిని తమ ఇంటికి తీసుకువెళ్తున్నారు. బ్రహ్మవిదో వయో బ్రహ్మమునిమహే సురేతే సహవా పునాతో సస్యావరణ సమీచ తనుదానమన్నా విశ్వే దేవ ఇగమాదయంతాం సప్తతే అగ్నే సమిధ సప్త యుగమా సప్త ఋషయ సప్తధామ ప్రియాణి సప్త తెలియజేయవలసిందిగా సవినయంగా సగౌరవంగా కోరుతూ తదనంతర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. మృత్సంగ్రహణము. మృత్తు అంటే మట్టి, సంగ్రహణము అంటే గ్రహించడం. మృత్సంగ్రహణము. మట్టిని గ్రహించి ఏం చేస్తాం? ఏ శుభకార్యాన్ని మనం చేసుకోవాలి అన్నా మృత్తిక శ్రేష్టమైనటువంటిది. అంటే మృత్తికే హనమే పాపం. అన్ని పాపాలను దూరం చేసేటువంటి శక్తి. మనం నడిచేది భూమిపైనే, భగవంతుడు మనకు. అందుకోసం మృత్సంగ్రహణానికి సుల్తాన్బాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మనదీప్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఇండియన్ పబ్లిక్ పాఠశాల డైరెక్టర్ ప్రిన్సిపాల్తో కలిసి దంత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు దంత వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే హరీష్ బాబు జ్యోతి వెలిగించి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మనిషి జీవితంలో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే దంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. I hope the purpose really serve. Okay, so here the purpose really serve. Okay, so here ఇవాళ మార్నింగ్ మాకు చాలా అపాయింట్మెంట్స్ ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి ప్రొయాక్టివ్ మెజర్స్లో మేము ఎప్పటికీ పార్టిసిపేట్ చేస్తాం. అల్టిమేట్లీ నేను రెయిన్బోల డ్రైవింగ్ ప్రాక్టీస్ ఉండే 2017 వరకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చిన్నపిల్లలకు సంబంధించిన ఎముకల డాక్టర్లు ఇద్దరమే ఉండే నేను ప్రాక్టీస్ చేసిన మా ఫ్రెండ్ ఇంకా నేను. కానీ అంటే రిస్క్ తీసుకుందామనే ఆలోచన ఒకటి. నేను ఏంటంటే సమాజంలో మనం ఒక డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ రోజుకు 20-30 మంది పేషెంట్లను చూస్తే వారిని మాత్రం ప్రభావితం చేయగలుగుతాం. ఒక బిగ్గర్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కావాలి, సమాజాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో 2018 కూడా నేను ఎలక్షన్ పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఓడిపోయాను, ఇప్పుడు గెలిచినాం. ప్రజల్లో ఉంటే తప్పకుండా గుర్తిస్తారనే నమ్మకం కలిగింది. తర్వాత వివిధ అంశాల మీద ప్రతిపక్షంగానే ఉన్నాము కానీ సమస్యలు
కర్నూలులో కులమతాలు లేని సమసమాజ స్థాపనకి జాతీయ సమసమాజం పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ రామయ్య యాదవ్ స్పష్టం చేశారు. సమాజ హితం కోసం తన పార్టీని గెలిపించి కుటుంబ పార్టీల పాలనకు చరమగీతం పాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడి ఏపీ రామయ్య యాదవ్ కర్నూలు ప్రజల సమస్యలు పరిష్కరించకే తాను కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు. ప్రజలందరూ తనకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు కర్నూలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఓకే, మీరు ఎస్ అన్నప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఇక్కడ ముఖ్య ఉద్దేశం, ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం, రాబోయే రోజుల్లో మా జాతీయ సమసమాజం పార్టీ తరఫున కర్నూలులో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలనే ఆలోచనతో ఇక్కడ మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు పార్టీలు దాదాపు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.